రానున్న బడ్జెట్లోనైనా జిల్లాకు సంపూర్ణ నిధులు కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎంటీ జహంగీర్, కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధలు డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ప్రసంగించారు. విద్య, వైద్యం, రహదారులు, ఉపాధి, మౌలిక అంశాల అభివృద్ధి, సాగు, త్రాగునీరు, మూసి జల కాలుష్యం తదితరులకు నిధులు కేటాయించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ధర్నాలో మాట్లాడుతూ గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ఇప్పటి వరకు అరకొర నిధులతో జిల్లాను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లకపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. మూసి సుందరీకరణ కాదు, ప్రక్షాళన చేయాలని సందర్భంగా కోరారు. మూసి కలుషితానికి 12,000 పరిశ్రమల రసాయన వ్యర్థాలను అరికట్టాలని, వ్యర్థాలను డంపింగ్ చేస్తున్న వాటిపై చర్యలు తీసుకోవటం, ఎస్టీపీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధానంగా జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టు పనులు, భూ నిర్వాసితుల నష్టపరిహారం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో నిధులివ్వకుండా జిల్లా ఏర్పడి దశాబ్ద కాలంపై పడుతున్న అభివృద్ధి జాడ లేకుండా పోయిందని అన్నారు. జిల్లా పూర్తిగా అధికార పార్టీ హస్తగతంలో ఉన్నప్పటికీ ఆ లక్ష్యంతో అభివృద్ధిలో ముందుకు సాగటం లేదని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో మాటూరి బాలరాజ్, కల్లూరి మల్లేశం, దాసరి పండు, కోమటిరెడ్డి చంద్రరెడ్డి, గంగాదేవి, సైదులు, బందల ఎల్లయ్య పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా 2016 అక్టోబర్లో ఏర్పడింది. 10 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు ఈ జిల్లా అభివృద్ధిలో వెనుకబడి ఉన్నది. ఈ జిల్లా అభివృద్ధి వెనుకబడడానికి కారణం ఎవరంటే గత పాలకులు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పాలకులు కూడా. అందుకే సిపిఎం పార్టీగా జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమిటంటే ఈ 2026-27 బడ్జెట్లోనైనా ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి కావలసినటువంటి నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా సాగునీటి సమస్యలు ఈ జిల్లాలో చాలా తీవ్రంగా ఉన్నాయి. బస్సాపురం ప్రాజెక్టు 500 కోట్ల రూపాయలు కేటాయించాలి. అలాగే డిండి ఎత్తిపోతల పథకం కింద శివనగూడెం ప్రాజెక్టు కాలువల నిర్మాణం, అలాగే నిర్వాసితులకు నష్టపరిహారం విషయంలో కూడా డబ్బులు కేటాయింపులు జరగాల్సిన అవసరం. 1886 కోట్ల రూపాయలు కేటాయించమని చెప్పారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ ఇప్పటివరకు అధికారులు. అందుకే ఈ ప్రభుత్వం చెప్పేది చాలా గొప్పలు చెప్తుంది, చేసేది మాత్రం శూన్యంగా ఉన్నది. దాంతోపాటు గంధమల్ల రిజర్వాయర్కి 555 కోట్లకు కేటాయించింది అంత 26-27 కోట్ల రూపాయలు కేటాయించారు. మరి ఎట్లా ప్రాజెక్టులు పూర్తవుతాయి? అందుకే ఈ బడ్జెట్లోనైనా సంపూర్ణంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రెండవ అంశం ఏంటంటే ఈ జిల్లా మూసి పరివాహక ప్రాంతం చాలా కీలకమైంది. మూసి ప్రక్షాళన మా ధ్యేయం అని చెప్పని కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పలు చెప్పుకుంటుంది. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని చెప్పిన హైదరాబాద్లో నిర్మాణం చేస్తున్నారు మూసి పక్కన. మేము అనేది ఏంటంటే మూసి సుందరీకరణ కాదు, మూసిని ప్రక్షాళన చేయండి. సుందరీకరణ చేసి ముఖానికి పౌడర్ రుద్దడం వల్ల ఆరోగ్యాలు బాగుపడుతున్నది ఏం కాదు ఇక్కడ. అందుకే కావాల్సింది ఏంటంటే మూసిలో కలుపుతున్నటువంటి రసాయనాలు కలుపుకున్నటువంటి 12,000 పరిశ్రమల మీద చర్యలు తీసుకోండి. అలాగే దుర్గంధాన్ని, కావాల్సినటువంటి చెత్తని అంతా డంప్ చేస్తున్నారు. మూసి ఒక డంపింగ్ కేంద్రంగా మారింది. అందుకే మూసి ప్రక్షాళన జరగాలంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఎస్టీపీలు ఏర్పాటు చేయండి. కావాల్సినటువంటి ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్క ఎస్టీపీ కూడా లేదు కదా. ఇప్పుడు సంగం దగ్గర అదో సంగమం, అక్కడ సంగం దగ్గర ఒక ఎస్టీపీ పెట్టాలి. అలాగే నెమలెక్కాలు, ఆసిగ్నగర్ కాలువ దగ్గర ఒక ఎస్టీపీ పెట్టాలి. ధర్మారెడ్డిపల్లి, పిలాయపల్లి, బునాదిగాని కాలువ దగ్గర ఈ సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టడం వల్ల నీటిని శుద్ధి చేసి మంచినీళ్ళని కాలువలో పంపిస్తే కనీసం ప్రజల ఆరోగ్యాలన్నా బాగుపడతాయి. అందుకే ఈ రకమైనటువంటి డిమాండ్స్ తోటి సిపిఎం పార్టీగా మేము ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిందిగా కోరుతున్నాం.